వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ప్రముఖ అని చెప్పలేం కానీ కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి తెలుగు హీరోయిన్ ఒక ఆవిడ ఈ మధ్య కంటి చూపు పోయేటువంటి ప్రమాదం ఉందని తెలిసింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు, అసలు తనకి కళ్ళు పోయేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనేది ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, ఏంటండి ఇది? యాక్చువల్గా ఈ అమ్మాయి ఎవరు? తెలుగు హీరోయిన్ అని చెప్పి అంటున్నారు కదా, ఆమెకి కంటి చూపు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది ఏంటంటే యాక్చువల్గా? జాస్మిన్ అని అమ్మాయి హీరోయిన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వేట, ఇంకోటి అది దిల్లున్నోడు, మన పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడు సినిమా హీరోయిన్. ఇంకా బిగ్ బాస్ సీజన్ 14 కూడా వెళ్ళింది. కత్రోంకి కిలాడి చేసింది. కొంచెం ఫేమస్ ఫిగరే, హిందీలోను తెలుగులోను కన్నడ హిందీలో ఉందా? హిందీ సీజన్ 14 కన్నడలో, హిందీలో, తెలుగులో అడప తడప చేసింది. కొంచెం తెలిసిన మొహమే. ఈవిడ రీసెంట్గా ఏదో ఈవెంట్కి వెళ్ళాల్సి వస్తే నీట్గా మేకప్ రెడీ అయింది, కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంది. ఈవెంట్కి వెళ్ళిన తర్వాత ఎందుకో కళ్ళు మండినట్టు అనిపించింది. లెన్స్ తీసేసింది. అయినా మంట తగ్గకపోయేసరికి అప్పుడు ఈవెంట్ ప్రకారంగా జస్ట్ ఏదో సన్ గ్లాసెస్ పెట్టి మేనేజ్ చేసింది, కళ్ళు రెడ్ అయ్యేసరికి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అవి చూసి మొత్తం నీ కార్నియా దెబ్బతినింది అని చెప్పేసి కంటికి ప్లాస్టర్లు వేసేసాడు. ఇప్పుడు 2 కళ్ళకి ఒక వారం రోజుల వరకు ఆమె ప్లాస్టర్స్తోనే ఉండాలి. తర్వాత ఆపరేషన్ చేసినా ఏమవుద్దో తెలియదు, చెప్పలేము. ఇప్పుడు దీన్ని ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆల్మోస్ట్ ఈ జాస్మిన్ అనే కాదు, ఇప్పుడు నాలాగా సైట్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా కాంటాక్ట్ లెన్సులు వాడతారు. అద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేక అందం ఎక్కడ పాడవద్దు అని లెన్సులు పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు అందం గురించి మాట్లాడుకుంటే అందం కోసం కూడా లెన్సులు వాడతారు. బ్లూ ఐస్, గ్రీన్ ఐస్, బ్రౌన్, హ్యాజిల్, ఇవన్నీ. ఈ ఎక్కువ డాన్సర్స్ కానీ మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అందరూ, యాంకర్లు A to Z అండి, అందరూ కూడా అవి వాడతారు. అవి ఏంటంటే కాంటాక్ట్ లెన్స్లు కన్ను చాలా సున్నితం కదా, కంటి ప్రాంతం అసలు ఇదంతా కూడా చాలా సున్నితం. ఇప్పుడు తెలియదేమో, ఏదో అడప తడప పెట్టేసుకుంటారు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది చేతులకి మేకప్ అంతా అంటుతుంది, మళ్ళీ మిస్లర్ వాటర్ వాడరు. అదంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి రావాలా. అట్లా మేకప్ వేసుకుంటారు. ఏ చిన్న ఏదున్నా వీళ్ళకి అనవసరం, మళ్ళీ తీసుకంట్లో ఇది పెట్టేసుకుంటారు. గబగబా రెడీ అవ్వాలి. మరి చూస్తారు అందంగా ఉన్నారు, కాటుగా పెట్టుకుంటారు. అది కంటికి సంబంధించి ఆ చిన్న డర్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్గా. అది ఆ లెన్స్కి అలా ఉండిపోతుంది. అది మళ్ళీ దీంట్లో వాటర్లో వేస్తే అది బ్యాక్టీరియా తయారవుతుంది. మళ్ళీ దాన్నే తీసి పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు దీంట్లో బి గ్రేడ్వి చాలా వస్తాయండి. 100 రూపాయలే కాంటాక్ట్ లెన్స్. ఇప్పుడు నేను చెప్పిన రంగురంగుల లెన్సులన్నీ ఇప్పుడు అమెజాన్లో ఓపెన్ చేసాం, 100 రూపాయలే. 6 సెట్లు వస్తాయి రంగులు, పెట్టుకోవచ్చు. నాసి రకమైనవి, ప్లాస్టిక్, ఇంకా చెప్పాలంటే సింథటిక్ సిలికాన్ రెడీ చేస్తూ ప్లాస్టిక్ కూడా కలిపి ఏవో చేసి అంటగట్టేస్తున్నారు. వీళ్ళు పెట్టేసుకుంటారు కళ్ళకి. చాలా ప్రమాదం. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేసి డైలీ రొటీన్ చేసుకుంటారు. ఒక 1400 పెట్టి కాంటాక్ట్ లెన్సులు కొనరండి వీళ్ళు. కలర్వి 1400 నుంచి 3000, 5000లో మంచివి వస్తాయి. ఇంకా బాగా కాస్ట్లీవి కూడా ఉన్నాయి, అంత అవసరం కూడా లేదు. సో మెయింటైన్ చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ కలర్ లెన్స్ ఎప్పుడు వితౌట్ సైట్ కలర్ లెన్స్, విత్ సైట్వి కూడా వస్తాయి. వితౌట్ సైట్ కలర్ లెన్స్వి 200కి 100 రూపాయలకి కొనేసి దాని డబ్బా రిచ్గా ఉంటుంది. మళ్ళీ ఆ లెన్సులు పెట్టే డబ్బా రిచ్గా ఉంటుంది. అదొక 4000 పెట్టుకుంటారు. అలా తీసి దానికి ఆ స్టిక్ అలా పెట్టుకోవాలి, అంటే షో ఆఫ్. కానీ నువ్వు వాడే ప్రోడక్ట్ నాసిరకమైంది. ఎందుకు ఆ నాసిరకమైంది అంటే 1 or 2 యూజెస్కి వస్తుంది కదా అనుకుంటావు. కకృతి మనకు తెలియదు కానీ 4-5 సార్లు వాడతారు దాన్ని. ఒకేసారి 4-5 రంగులు కొనేసి. మంచి కంపెనీస్ ఉన్నా కూడా వాడరు. దానివల్ల బ్యాక్టీరియా ఇవన్నీ జమ అయ్యి కళ్ళు పోతాయి అందరికీ. ఈ ఒకటని కాదు. ఇప్పుడు నాకు సైట్ ఉంది, నేను పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చిన్నప్పుడు నా సైట్ 3 ఉండే, -3, ఇప్పుడు -8 సిలిండ్రికల్. కాంటాక్ట్ లెన్స్ల వల్లే వచ్చింది. నేను వాడే ఆ రంగురంగుల కాంటాక్ట్ లెన్స్లు. విత్ సైట్ నాకు 1000 రూపాయలకే వచ్చింది. యాక్చువల్గా విత్ సైట్ దీంట్లో 7000, 8000 కూడా ఉన్నాయి. ఎందుకు అంతలే అని చెప్పేసి అంటే దాని డ్యూరేషన్ 1 year డ్యూరేషన్, 6 months, 3 monthsకి వచ్చేవి ఇట్లా ఉంటాయి. డైలీ యూసేజ్ ఇవి కూడా ఉంటాయి.
ఈ 3 months 4 months కూడా వాడతాం కదా సమ్ టైమ్స్ పెట్టుకుండా పర్ఫెక్ట్ క్లీనింగ్ మనకి ఎక్కడా జరగదు, మన వల్ల కాదు. నా ప్రాబ్లం నేను ఎందుకు సరిగ్గా క్లీన్ చేసుకోలేదు అంటే ఇది తీస్తే నాకు కనబడదు, అంటే అది పెడితేనే తప్ప నాకు కనబడదు. కళ్ళోడు పెట్టుకొని తుడిస్తే దాన్ని పెట్టుకోలేను, అవును కనబడదు. నువ్వు కనబడక సరిగ్గా క్లీన్ అవ్వదేమో. అయినప్పటికీ 1-2 సార్లు చేసినా కూడా సైట్ విపరీతంగా విత్ ఇన్ 6 months నాది పెరిగిపోయింది. ఆపేసా. మేబీ కంటిన్యూ చేసి ఇప్పుడు నాకు కార్నియా పోయేదేమో, ఐ డోంట్ నో. సో ఇలా ఇప్పుడు ఇది నాకు లేజర్ కి కూడా పనికి రావట్లే ఈ కన్ను, కళ్ళజోడే వాడాలి. ఇలాంటి సమస్యలు చాలా మందికి వస్తాయి. ఎక్కువ మనకి టీవీ ఆర్టిస్టులు యాంకర్లు మన వాళ్ళకే వస్తాయి, న్యూస్ ప్రెజెంటర్లు. కనిపించాము అంటే తల దువ్వామా బాగుందా, మొహం రుద్దుకున్నామా బాగుందా, కంట్లో కూడా ఏదో చురుకుంటే బాగుంటది అని చెప్పేసి అవి వాడతారు. గ్రీన్, బ్లూ, ఎల్లో ఏవేవో. వాటి వల్ల వచ్చే సమస్యలు తెలియవు. వాడండి, తప్పేం లేదు. కాకపోతే సున్నితమైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచివి వాడితే బెటర్. ఇప్పుడు స్కిన్ కేర్కే మనం డైలీ రెజ్యూమ్ వాడతామండి. ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత స్క్రబ్ మంచి కొంటాం. అది రొటీన్ కంటిన్యూ అవుతా తర్వాత ఎసెన్స్, సీరమ్ అని, తర్వాత దానికి ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటాము, టోనర్ వాడతాము, సన్ స్క్రీన్ యూస్ చేస్తాము. అట్లా స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్కి వచ్చి లాస్ట్కి ఏదో ఒకటి రుద్దుకొని బయటకు వస్తాం. ఇన్ని వాడతాం. ఆ సెట్కే 10,000, 5,000, 6,000 ఉంటుంది కంపెనీలను బట్టి, లక్షలు కూడా ఉంటాయి. మంచి వాడతాం. ఇంత కేర్ తీసుకుంటాం. హెయిర్ కూడా షాంపూ వాడతారు, కొంత కేర్ తీసుకున్న కండిషనర్ వాడతారు, ఇంకా హెయిర్ మాస్క్ వాడతారు, అప్పుడప్పుడు హెయిర్ స్పా చేయించుకుంటా ఉంటారు. ఇన్ని తీసుకుంటాము. కంటికి ఏమైంది, 100 రూపాయలకి కకృతి పడితే మొత్తం సర్వనాశనంగా ఇప్పుడు ప్యాచ్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాస్మిన్ కూడా, ఆమె కూడా అంటే ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు. మళ్ళీ మనకి ఇంకో ప్రాబ్లం, లెన్సులు కూడా డైలీ ఒక హవర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 12 hours పెట్టుకోండి అని చెప్తారు. ఆఫీస్ టు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఓకే, వెళ్ళి ఏసీలో కూర్చొని వచ్చేస్తారు. మనం లైట్స్ దగ్గర కదా పనిచేసేది, ఇన్ని లైట్లు వేస్తాం, లైట్లు డస్ట్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అండ్ ఫైట్ సీన్స్ ఉంటాయి కొన్ని షూట్స్లలో, వాళ్ళు పొగలు పెడతారు, డస్ట్ పెడతారు, ఆ ఎఫెక్ట్ కోసం. అవన్నీ పోతాయి కదా నీ కంట్లోకి. నీకు అప్పుడు 2 hours కోసారి తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. కానీ వాళ్ళు అలా చేయరు. ఇది తీసి క్లీన్ చేయాలంటే మళ్ళీ ఈ కంటికున్న మేకప్ అంతా పోతుంది. కాటుక పెట్టి, ఐలైనర్ పెట్టి, దానిపైన ఐ షాడో వేసి, దాన్ని 4-5 షేడ్లు వేసి, మెరుపులు రంగులన్నీ అద్దుతారు కదా. ఇప్పుడు దీనివల్ల అంత ప్రాబ్లం ఎందుకు అని చెప్పేసి తీరు అలాగే ఉంచుతారు. కొంచెం మండుతున్నా సరే ఓర్చుకుంటారు. డోంట్ డూ దట్. ఓర్చుకోవద్దు. కొంచెం మండినా తీసి మళ్ళీ పెట్టుకోండి, లేదా అసలు వాడడం మానేయండి తెలియకపోతే. ఎక్కువ డ్యూరేషన్ అంటే 14 hours అయినా 16 hours అయినా డైలీ ఉంటూ తాజాగా ఉండి, నా సంవత్సరం పాటు వచ్చే మంచి మంచి లెన్స్లు కొన్ని వేలల్లోనే ఉంటాయి. అది ఆ సోకు కావాలనుకుంటే అది కొనాలి, లేదంటే ఈ సోకు జోలికి పోకుండా ఉండడమే బెటర్. దీనివల్ల జరిగే అనార్థాలు బోలెడు. ఇది అండి, ఏదైతే కంటికి లెన్స్ పెట్టుకోవడం ద్వారా తన చూపుని కోల్పోయే ప్రమాదం ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.